హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్ష వ్లాగ్స్. అండ్ ఈ వ్లాగ్ వచ్చి మేము అరకు వెళ్ళిన వ్లాగ్. అండ్ మేము అరకు ఎలా వెళ్ళాము, ఎప్పుడు వెళ్ళాము, అసలు అరకు నుంచి ఇంకెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నేను ప్రతిదీ ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చి చాలా తక్కువ వీడియోస్తో పెట్టాను, అంటే క్లిప్స్తో, ఎందుకంటే మరీ చాలా లెంత్ అయిపోద్ది. అది వచ్చి 3 days ట్రిప్ మేము వెళ్ళింది, కానీ ఇది చాలా తక్కువ, ఒక 7 minutes 8 minutesలో కంప్లీట్ అయ్యేలాగా నేను ఎడిట్ చేసుకున్నాను. సో ఫస్ట్ డే వచ్చేసి మా సిస్టర్ వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు, మా కజిన్స్ వాళ్ళందరూ. సో ఆ రోజు ఈవినింగ్ వచ్చి మేము బీచ్కి వెళ్ళాము. సో ఇది ఆ క్లిప్, మేము బీచ్కి వెళ్ళింది. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న అనకాపల్లికి కొంచెం దగ్గరలో ఒక 20 kilometers ఉన్న బీచ్కి అయితే వెళ్ళాము. ఆ బీచ్ పేరు తిక్కవానిపాలెం బీచ్. మీరు చూస్తే అసలు బీచ్లో ఎవ్వరు ఉండరండి, మ్యాక్సిమం ఒక 20 members ఉంటారు ఈవినింగ్ టైంలో, అంతే. చూడండి ఇంత ప్రశాంతంగా ఎప్పుడైనా బీచ్ని చూసారా? అసలు ఎవ్వరు ఉండరు, కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది బీచ్ మాత్రం. సో అక్కడికి వెళ్ళాము ఈవినింగ్. ఆ రోజంతా ఇంకా బీచ్లోనే ఉన్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ మేము బయలుదేరుతాము అరకుకి. సో అందుకని ఈవినింగ్ మరి ఇక్కడ నుంచి వైజాగ్ అంటే 40-50 kilometers అయిపోద్దని అలా అక్కడికి వెళ్ళాము. అండ్ ఇక్కడ బీచ్లో సమ్ యాక్టివిటీస్, ఇంక తెలుసు కదా అందరూ కలిస్తే ఎలా ఉంటుంది అనేది. సో అలా సమ్ యాక్టివిటీస్ అయితే, ఏదో ఫన్ యాక్టివిటీస్ అలా జరుగుతున్నాయి. చూడండి అసలు చేయడానికి చేయనియరు కానీ అశోకు ఆగండి, అది పాపం కష్టపడి తీస్తుంది. ఇప్పుడు అడిగింది అనుకో, ఫోటో రాకుండా చచ్చిపోతారు. ఇప్పుడు వస్తుంది ఫోటో. అవునా? ఇంకా 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 లోతుకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ గొంట్లో పెట్టొస్తుంది. వింటున్నారు కదా గోల. సో అలా ఉంటుంది మేమందరం కలిస్తే. అది వచ్చి రీసెంట్గా ఎక్కడో ఇన్స్టాలోనే చూసారంట, లవ్ సింబల్ లోపల ఫోన్ పెట్టి ఫోటో తీసుకుంటే అలా వస్తుందని. సో దానికోసం ట్రై చేస్తున్నారు, బట్ అంత చేసినా అదైతే రాలేదు. లాస్ట్కి వాళ్ళే పడగొట్టేశారు అంతా చేసి 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 అని. సో అలాగా రోజు ఈవినింగ్ కొంచెం ఎంజాయ్ చేశారు. అండ్ సమ్ క్లిప్స్ తెలుసు కదా, స్నాప్చాట్. అండ్ ఇది వచ్చి నెక్స్ట్ రోజు అరకు వెళ్ళాము. అరకులో ఇది వచ్చి చాపరాయి వాటర్ ఫాల్స్, అరకు వెళ్ళే రూట్లోనే ఉంటుంది దగ్గరలో. సో అక్కడ వాటర్ ఫ్లో రోజు చాలా బాగుంది. నేను ఇది సెకండ్ టైం వెళ్ళాం, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంత లేదు, సెకండ్ టైం చాలా ఎక్కువ ఉంది వాటర్ ఫ్లో. ఈసారి చాలా ఎంజాయ్ చేసాము అక్కడ కూడా. అండ్ అక్కడి నుంచి అయితే మేము డియోమాలికి బయలుదేరాం. ఇంకా మధ్యలో కొంచెం రీల్స్ చేసుకున్నాము. ఇంకా ఆ రోజే అరకులో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే చూసాము, విజిట్ చేసాము. ఇది వచ్చి కాఫీ మ్యూజియము, అరకులో ఉంటుంది కదా ఫేమస్ కాఫీ మ్యూజియం. కాఫీ ఎలాగ తయారవుతుంది ఏంటి అనేది. సో అక్కడ మ్యూజియం అంతా తీసాము, మీకు చూపిద్దామని చెప్పి. బట్ ఇది ఎప్పుడో పెట్టాల్సిన వీడియో, కానీ పెట్టలేదు. ఇప్పుడు ఆ క్లిప్స్ అన్నీ గ్యాదర్ చేసి ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను. ఇదంతా కూడా సో అక్కడిదే కాఫీ ప్లాంటేషన్ది. అండ్ ఆ రోజు మేము ఈవినింగ్ నైట్ ఏమంటారు టెంట్స్ కోసం చాలా తిరిగాము. సో ఆ టైంలో మా వాళ్ళు టెంట్స్ కోసం వెళ్తే మేము ఇక్కడ కాఫీ ప్లాంటేషన్ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది కదా, సో దానికైతే వచ్చాము. అండ్ ఆ రోజు ఒక యాక్టర్ని కూడా చూసాము, వినీత్ ఉంటారు కదా, సినిమా యాక్టర్, పాత యాక్టర్. సో అతన్ని అయితే చూసాము ఆ కాఫీ మ్యూజియంలోనే. సో అలాగా ఆ రోజంతా, ఆ నైట్ అంతా ఆ రోజు అరకులోనే ఉండి ఇంకా ఈవినింగ్ నుంచి మేము డియోమాలి బయలుదేరాం. డియోమాలి వచ్చి మనకి ఒరిస్సా బోర్డర్లో ఉంటుంది. అరకు నుంచి దగ్గర దగ్గర 140 అలా kilometers అనుకుంటా. సో అక్కడికైతే బయలుదేరాము. అండ్ ఇది వచ్చి నెక్స్ట్ డే డియోమాలిలో సన్సెట్ ఎర్లీ మార్నింగ్ 5కి అనుకుంటా ఇది, కానీ చాలా బాగుంది. నాకు దగ్గర ఆ వీడియోస్ అన్నీ కొంచెం మిస్ అయ్యాయి. డియోమాలి రూట్ కానీ ఆ లొకేషన్స్ కానీ అసలు అద్దరిపోతాయి. ఎవరైనా వెళ్ళకపోతే ట్రై చేయండి. మొత్తం హిల్ స్టేషన్, హైయెస్ట్ పీక్, చాలా బాగుంటుంది ఒరిస్సా.
ఓయ్ సినిమాలో ఉంటుంది కదా 2 స్టేట్స్ అని చెప్పి. సో అది నేను అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను. మనకి ఒరిస్సా బోర్డర్ కాబట్టి ఒరిస్సా వెళ్ళంగానే వెల్కమ్ టు ఒరిస్సా అని చెప్పి మెసేజ్ వచ్చింది. సో బాగుంటుంది అదంతా. సో అక్కడ కొంచెం ఎర్లీ మార్నింగ్ సన్సెట్ దగ్గర ఫొటోస్ అవి తీసుకుంటున్నాము. అండ్ ఇంకా అక్కడ డియోమాలిలో మనకేంటంటే నైట్ చాలా హైయెస్ట్ పీక్ వల్ల మనకి స్కై అనేది చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఆ స్టార్స్ కానీ చాలా బాగుంటుంది. స్టార్స్ అయితే చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటాయి. ఫస్ట్ టైం నేను అలా చూడడం అక్కడే. అండ్ ఇది వచ్చి పారాగ్లైడింగ్. అక్కడ పారాగ్లైడింగ్ కూడా ఉంది డియోమాలిలో. సో మా వాళ్ళు అది ఎక్కారు. మనిషికి వచ్చి 500 ఎంతో తీసుకున్నారు. నేను ట్రై చేయలేదు, నాకు ఎందుకో భయం వేసింది. సో మా వాళ్ళు ట్రై చేశారు. మా దాంట్లో 3 అనుకుంటాం, అంతే 3 ట్రై చేశారు. అంతేం లేదు, ఒక 5 మినిట్స్ కూడా లేదు, 2 మినిట్స్ అనుకుంటా అలా తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ అలా తీసుకెళ్ళాడు. మరి హైట్ కూడా లేపలేదు, కొంచెమే అలా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చేసాడు. వాళ్ళ వ్యాన్లోనే తీసుకొని వచ్చేసారు. అంతేం అనిపించలేదు నాకు, 500 వర్త్ అనిపించలేదు. సో నేనైతే ఎక్కలేదు అది. అండ్ ఇది వచ్చి రిటర్న్, ఇంకా డియోమాల్ అయిపోయింది. రిటర్న్ మళ్ళీ అరకు మీద నుంచి అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఇంకైతే రిటర్న్ అయిపోయాము ఇంటికి. సో అదండి ఈ వ్లాగ్, అరకు వ్లాగ్, మినీ వ్లాగ్. బాయ్ బాయ్.